అండి అందరికీ. ఈరోజు మనం ఐరన్ తక్కువగా ఉంటే కనబడే లక్షణాలు, ట్రీట్మెంటు, ఏ ఫుడ్ తీసుకోవాలి, రోగ నిర్ధారణ పరీక్షలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ఐరన్ తక్కువగా ఉండడము అనంటే బ్లడ్ తక్కువగా ఉండడం. బ్లడ్ తక్కువగా ఉంటే ఏమేమి లక్షణాలు ఉంటాయంటే, ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వారు ఏ పని చేసినా కూడా తొందరగా అలసిపోతారు, వీక్నెస్గా ఉంటారు. అదేవిధంగా కాళ్ళు చేతులు అనేవి ఎడిమ ఫామ్ అయి వాపులాగా కనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు వీళ్ళకి తలనొప్పి అనే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. తర్వాత చేతులు కాళ్ళు కొంచెం బరువెక్కినట్టుగా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళ గోర్లు చూసినట్టయితే స్పూన్ షేప్లోకి మారుతాయి. గోర్లపై లైన్స్ వస్తాయి, గోర్లు పగులుతాయి. అదేవిధంగా నోటిలో చూసుకున్నట్టయితే నోటి పెదాల అంచు కానీ చివర్లు కానీ పగులుతూ ఉంటాయి. నాలుకపై పుండ్లు రావడం, కురుపులు రావడం, నోటి భాగంలో కురుపులు రావడం లాంటివి ఉంటాయి. హెయిర్ లాస్ అంటే జుట్టు ఊడిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం, ఇలాంటివన్నీ వీళ్ళలో కనబడే లక్షణాలండి. అదేవిధంగా ఒకవేళ ఎవరెవరికి ఈ ఈ ఐరన్ తక్కువగా ఉండే సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే, ఆడవాళ్ళలో తరచుగా మనం ఈ సమస్య అనేది ఎక్కువ చూస్తూ ఉంటామండి. ఎందుకంటే వీళ్ళకి ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఆ పీరియడ్లో కొంచెం మందికి ఎక్కువ బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వారికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో, అంటే చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తారు కదండి, వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ అల్సర్స్ ఉన్న వారిలోనూ, అదేవిధంగా హైటల్ ఎర్నియా ఉన్న వాళ్ళలోనూ, ఎవరైతే ఐరన్ కంటెంట్ ఫుడ్ తక్కువగా తీసుకుంటారో వారిలోనూ మనం ఈ ఐరన్ తక్కువగా ఉండే లక్షణాలంటూ చూస్తూ ఉంటాము. అయితే ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయటపడదాం అనేది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలండి, మెయిన్గా ఐరన్ ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటుంది. తర్వాత మాంసం అంటే మీట్లో ఎక్కువగా ఉంటుంది, లివర్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్లో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుందండి. తర్వాత శాకాహారంలో వచ్చేసి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఈ ఐరన్ ఉంటుందండి. ఇలాంటి ఫుడ్ అనేది తీసుకొని మనం రాగులలో కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది నవేడేస్ రాగి జావ చేసుకొని తాగుతున్నారు కదా, ఆ రాగి జావ పాలలో చేసుకొని దాంతోపాటు చక్కెర ప్లేస్లో మనం ఎక్కువగా బెల్లం వాడాలి. జాగరి బెల్లంలో కూడా ఈ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ ఐరన్ తక్కువగా ఉంది అని మనం ఎలా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి, ఏమేమి చేయాలి అని అంటే, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఐరన్ తక్కువగా ఉందనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా హెచ్బి పర్సెంటేజ్లో కూడా తెలుస్తుంది. ఫెరిటిన్ అనే టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం ఈ ఐరన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా 3 to 6 months వరకు ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందండి. ఎవరికైతే సివియర్ ఎనిమియా ఉంటుందో, అంటే 5% కంటే తక్కువగా ఉన్న వారిలో తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకోవాలి. అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తేనే మనం ఐరన్ని పెంచగలం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐరన్ కోసం పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉండాలండి. 3 to 6 months వరకు వాడాలి. ఇంకొకటి, ఈ ఐరన్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళలో తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే, బేబీకి ఐరన్ కావాలి, తల్లికి కావాలి. అందుకని ఇద్దరికి సప్లై అవసరం కాబట్టి వీళ్ళలో ఐరన్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.